హాయ్ ఎవ్రీబడి, videovillags.com వ్యూవర్స్ అందరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ పర్టికులర్ వీడియో సెషన్లో మీకు అసలు డ్రాయింగ్ అనేటువంటిది ఇల్లస్ట్రేటర్లో ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఆల్రెడీ ఇల్లస్ట్రేటర్ టూల్స్ మీద కొంత అంటే డ్రాయింగ్ టూల్స్ మీద కొంత అవగాహన కనుక కలిగి ఉంటే ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీరు ఈ వీడియోని కంటిన్యూస్గా చూసేసి తర్వాత మీరు అనుకున్నటువంటి ఆర్ట్ వర్క్ ఏదైనా సరే మీరు క్రియేట్ చేయొచ్చు. లేదంటే బేసిక్ షేప్స్కి సంబంధించినటువంటి ఫండమెంటల్ వీడియోని ఒకసారి చూసిన తర్వాత, అలాగే డ్రాయింగ్కి సంబంధించినటువంటి ఫండమెంటల్ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోలోకి వచ్చినట్టయితే మీరు అనుకున్న చేయగలుగుతారు. ప్రస్తుతానికి మీ అందరికీ ఈ బేసిక్ డ్రాయింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి రెక్టాంగిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్టార్ వరకు, అలాగే పెన్ టూల్ మీద అవగాహన, అలాగే పెన్సిల్ టూల్ గురించి మీకు ఒక ఐడియా ఉంది అనుకొని ఈ వీడియోని మొదలుపెట్టడం జరుగుతుంది. సహజంగానే దీంట్లో మొట్టమొదటిగా ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియోలో నేను ఒక పాపులర్ కార్టూన్ క్యారెక్టర్ అయినటువంటి డిజ్నీస్ కార్టూన్ క్యారెక్టర్ అయినటువంటి మిక్కీని క్రియేట్ చేసి చూపిస్తాను. మిక్కీ మౌస్ ఫేస్ వర్క్ అది ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. అయితే దీని ముఖ్య ఉద్దేశం మిక్కీ మౌస్ని క్రియేట్ చేయడం కాదు, లేదంటే ఇంకొకటి క్రియేట్ చేయడం అని కాదు. అసలు మీరు ఏదైనా సరే ఊహించుకొని పేపర్ మీద ఒకటి డ్రాయింగ్ చేసిన తర్వాత దాన్ని సాఫ్ట్వేర్లో ఎలా డ్రా చేయాలి, దానికి ఏ రకమైనటువంటి టూల్స్ అవసరం అవుతాయి అనేటువంటి నాలెడ్జ్ ఇవ్వటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎవరైనా ఆర్టిస్ట్ గనక ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినటువంటి ఆర్ట్ వర్క్ని ముందు పేపర్ మీద డ్రా చేసుకొని తర్వాత దాన్నే సాఫ్ట్వేర్లో ఈ వీడియోలో చూపించినటువంటి టూల్స్ని యూజ్ చేస్తూ కనుక చేసినట్టయితే చక్కగా తర్వాత మీకు నచ్చినటువంటి ఆర్ట్ వర్క్ ఏదైనా మీరు చేయగలుగుతారు. ఆర్ ఎల్స్ లేదంటే జస్ట్ మీరు కూడా ఎవరైనా సరే క్యాజువల్ యూజర్స్ ఎవరైనా సరే ఇల్లస్ట్రేటర్ని జనరల్గా డ్రా చేసి వాళ్ళ టాలెంట్ని చెక్ చేసుకోదలుచుకుంటే వారికి కూడా యూజ్ అవుతుంది. ముందుగా నేను ఒక నేమ్ ఇస్తున్నాను, డిజ్నీ అని టైప్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్నే నేను డ్రా చేసి చూపించబోతున్నాను కాబట్టి పూర్తిగా రైట్స్ అన్ని వాళ్ళకే ఉంటాయి. అది కాక అందరికీ తెలిసిందే కాబట్టి దీంట్లో పెద్ద కొత్త విషయం ఏమి ఉండదు. రెండవది నేనేదో వేరేది కాపీ తీసుకొని చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. కొంత ఎంజాయ్ కూడా చేయొచ్చు మీరు. డిజ్నీ క్యారెక్టర్స్ అంటే అందరికి కూడా యానిమేషన్ ఫీల్డ్లో ఉన్న ఎవరికైనా సరే పూర్తి వాటి మీద మంచి అఫెక్షన్, లవ్ అనేది ఆల్రెడీ ఏర్పడి ఉంటుంది. ఈవెన్ క్యాజువల్ డిజైనర్స్ కూడా ఇది ఉపయోగకరంగానే ఉంటున్న ఉద్దేశంతోనే దీన్ని తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది. సో దీంట్లో నేను డ్రా చేసిన తర్వాత ప్రింట్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ప్రింట్ సైజులో చేయటం అనేది బెటర్. లేదు జస్ట్ ఓన్లీ స్క్రీన్ మీద మాత్రమే చూడాలనుకున్నప్పుడు వెబ్ కానీ లేదా డివైజెస్కి వెళ్ళడం అనేది బెటర్. ప్రస్తుతానికి నేను స్క్రీన్ మీద మాత్రమే చూడాలనుకుంటున్నాను కాబట్టి వెబ్కి వెళ్తున్నాను. లేదంటే ప్రింట్ అనుకున్న వాళ్ళు ప్రింట్ సెలెక్ట్ చేసుకొని అందులో ఏ సైజ్ ప్రింటింగ్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులోకి A4 కానివ్వండి, A3 కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు నచ్చిన సైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ డిజైన్ చేసేటప్పుడు ప్రింటింగ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి ముందుగానే నేను ఇక్కడ వెబ్ అనే సైజులోనే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తున్నాను. అది కూడా సైజ్ నేను ప్రస్తుతానికి 1024x768 లేదా 960 సైజులో మీకు నచ్చిన సైజ్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ రెజల్యూషన్ మనకి ఇక్కడ 1024x768 సహజంగా ఉంటుంది కాబట్టి దాన్నే తీసుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు స్క్రీన్ రెజల్యూషన్ సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా యూనిట్స్ అనేవి పిక్సెల్లోనే ఉంటాయి. సో సింపుల్గా నేను ప్రస్తుతానికి బ్లీడ్ సెట్టింగ్స్ ఇవేం టచ్ చేయట్లేదు, ఓకే అంటున్నాను. నా ప్రస్తుతానికి మనకు ఒక పేజ్ ఒకటి క్రియేట్ అయింది మనం సెలెక్ట్ చేసినటువంటి 1024x768 సైజ్లో. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి ఏమి డ్రా చేయాలనుకుంటున్నాం అనేది పేపర్ మీద డ్రా చేస్తుంటే పర్లేదు, దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకొని ఫైల్ మెనూ నుంచి ప్లేస్ ద్వారా ఇంపోర్ట్ చేసుకొని చేయొచ్చు. నేను ప్రస్తుతానికి నాకున్నటువంటి అవగాహనతో డ్రా చేయబోతున్నాను. ముందుగా ఒక రఫ్ డ్రాయింగ్ని నేను పెన్సిల్ టూల్ తీసుకొని స్క్రీన్ మీద డ్రా చేస్తున్నాను. ఇది కేవలం రఫ్ డ్రాయింగే, దీన్ని మనం రిఫైన్ చేస్తాం.
సో ఇయర్స్ పార్ట్ ఈ విధంగా ఉంటాయి. అలాగే హెడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి హెడ్ పోర్షన్ వస్తుంది. అలాగే ఫేస్ డీటెయిల్స్ మీకు ఏదైతే ఉందో ఆ ఫేస్ డీటెయిల్స్లో మనం ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా డ్రా చేసి దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి వీటన్నిటిలో కూడా నేను ఒక స్టాండర్డ్ కలర్ ఫిల్ చేయదలుచుకున్నాను. డిఫాల్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు స్టాండర్డ్ కలర్ ఫిల్ అయ్యి ఇదంతా కూడా ఒపాక్ అయిపోతుంది. దానివల్ల మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నది దీనిలోంచి కనపడదు. ఇది కేవలం ఒక రఫ్ డ్రాయింగ్ మాత్రమే. ఓన్లీ పెన్సిల్ టూల్తోనే నేను చేస్తున్నాను. ఐ పోర్షన్కి ఒక ఐ ఇక్కడ డ్రా చేస్తున్నాం, రెండవది ఇక్కడ డ్రా చేస్తున్నాం. తర్వాత డీటెయిల్స్ కోసంగా ఇన్సైడ్లో ఆ విధంగా డ్రా చేసాం. తర్వాత నోస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఐస్ దగ్గరికి వచ్చేటప్పటికి లైనింగ్ ఇవ్వడం కోసంగా బాటంలో ఒక లైన్ యాడ్ చేశాను. అంతేకాకుండా మౌత్ ఏరియా ఈ విధంగా వస్తుంది. అలాగే ఎడ్జెస్లో ఆ ఫోల్డ్ ఉన్నట్టుగా ఎఫెక్ట్ ఇవ్వడం కోసంగా సంథింగ్ ఆ విధంగా డ్రా చేసాం. అలాగే మనకి మౌత్ ఏరియా, అలాగే దీంట్లో టంగ్ ఉన్నట్టుగా చూపించడం కోసంగా ఒక లైన్ అనేటువంటిది ఉంచడం జరిగింది. సో ఈ విధంగా మనం మిక్కీ ఫేస్ని రఫ్గా చూపించాను నేను, ఎందుకంటే మౌస్ తీసుకొని డ్రా చేస్తున్నాం కాబట్టి మనకి కంట్రోలింగ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. నేను ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ గీసేసాను. దీన్ని మనం నీట్గా విత్ డీటెయిల్స్ డ్రా చేయబోతున్నాం. మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను, ఐఎమ్ డిలీటింగ్ ఇట్. సో ఇందులో మనం బేసిక్గా ఇయర్స్ అవి డ్రా చేయడం కోసంగా మనం వాడబోతున్నటువంటి టూల్స్ ఇక్కడ ఎలిప్స్ టూల్. ఎందుకు నేను ఈ మిక్కీ మౌస్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటి పాపులర్ క్యారెక్టర్ తీసుకొని చెప్తున్నాను, ఎందుకంటే ఫండమెంటల్గా కొన్ని రకాల కార్టూన్ క్యారెక్టర్స్ మీరు చూసినట్టయితే అవన్నీ కూడా బేసిక్ షేప్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి ముందు బేసిక్ షేప్స్ మీద మంచి అవగాహన రావడానికి ఇటువంటివి ఏవైనా సరే మీరు బేసిక్ షేప్స్తో క్రియేట్ అయినటువంటి క్యారెక్టర్స్ తీసుకొని ఎప్పుడు క్యారెక్టర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈవెన్ నేచర్ సీన్స్ కానివ్వండి లేదంటే ఏవైనా సరే ఆబ్జెక్ట్స్ కానివ్వండి, మీకు నచ్చినవి ఏవైనా డ్రా చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ టూల్స్ మీద అవగాహన వస్తున్న ఒక ఉద్దేశంతోనే మనం మిక్కీ క్యారెక్టర్, అది ఫుల్ క్యారెక్టర్ కాదు, ఓన్లీ ఫేస్ వరకు తీసుకొని చేయటం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను ఒక ఎలిప్స్ డ్రా చేస్తున్నాను. సో దీన్ని నాకు నచ్చినటువంటి యాంగిల్లో జస్ట్ రొటేట్ చేయడం కోసంగా ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను. దాన్ని కొంచెం స్కేల్ చేసుకోండి, మీరు మీ మైండ్లో ఆర్ట్ వర్క్ ఏ విధంగా ఉంటే దానికి తగ్గట్టుగా. ఇప్పుడు నాకు ఇంకొక కాపీ డూప్లికేట్ కావాలి, అది కూడా ఇదే యాంగిల్లో రొటేట్ అయ్యి ఉండాలి, కాకపోతే రిఫ్లెక్షన్ లాగా రావాలి, అంటే ఆపోజిట్ సైడ్లో నాకు రావాలి. దీనికి గాను మనం ఇంతకుముందు క్లాసుల్లో మనం నేర్చుకున్నట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ మెను ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మళ్ళీ డ్రా చేసి రొటేట్ చేయకుండా దీంట్లో మనకి రిఫ్లెక్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రిఫ్లెక్ట్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయింది, కాకపోతే నాకు కాపీ క్రియేట్ అవ్వాలి. సో సింపుల్గా మీరు కాపీ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో దాని నుంచి ఒక కాపీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో ఇంకోటి క్రియేట్ అయింది. సో ఈ రెండింటిని కూడా మనం ఇయర్స్ కింద నార్మల్గా ఇట్లా ఉంచుతాం. అయితే ఇప్పుడు నాకు వచ్చినటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ యాంగిల్ ఆఫ్ రొటేషన్ కొంచెం చేంజ్ అయింది, కాబట్టి ఆటోమేటిక్గా మనకి బౌండింగ్ బాక్స్ కూడా ఆ విధంగానే రొటేట్ అయ్యి కనపడుతుంటుంది. దాన్ని అగైన్ నార్మల్ యాంగిల్లోకి తీసుకురావడం కోసంగా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ మెను ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి రీసెట్ బౌండింగ్ బాక్స్ అనేటువంటి కమాండ్ని క్లిక్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి బౌండింగ్ బాక్స్ నార్మల్ యాంగిల్కి వచ్చేసింది. సో దీనివల్ల ఏంటంటే మనకి స్కేలింగ్ కానీ మళ్ళీ ఏదైనా రొటేషన్స్ అవి చేయాలన్నా కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతోనే దాన్ని రీసెట్ చేయడం జరిగింది. కంపల్సరీ అయితే కాదు, బట్ కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు మనకి మేజర్గా ఇంకొక ఎలిప్స్ తీసుకొని ఏదైతే మనకి హెడ్ పోర్షన్ ఉందో దాన్ని డ్రా చేయడం జరుగుతుంది. ఈ విధంగా డ్రా చేసి నేను 2 ఇయర్స్ని ఇక్కడ అటాచ్ చేయబోతున్నాను. ఈ ప్లేస్లో ఒకటి, అదేవిధంగా రైట్ సైడ్ ఈ పొజిషన్లో ఒకటి. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఫేస్ డీటెయిల్స్ వాటి కోసం కూడా మనం అగైన్ ఎలిప్స్ టూలే తీసుకొని డ్రా చేయబోతున్నాను. మొట్టమొదటిగా ఒక ఎలిప్స్ ఇక్కడ డ్రా చేస్తున్నాను, దాన్ని కొంచెం యాంగిల్ రొటేట్ చేయాలనుకుంటున్నాను.
అదేవిధంగా దీనికి రిఫ్లెక్షన్ ఇంకోటి కావాలి నాకు. ఆబ్జెక్ట్ మెను ట్రాన్స్ఫార్మ్ సేమ్ మళ్ళీ అదే పద్ధతిలో రిఫ్లెక్ట్ అనేటువంటి ఆప్షన్ తీసుకొని కాపీ అంటున్నాం. దాని నుంచి ఇంకో కాపీ అనేది క్రియేట్ అయింది. ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇందాక చూపించినట్టుగా ఇక్కడి నుంచి మనకి ఒక సపరేట్ పోర్షన్ ఈ విధంగా దీనికి అటాచ్ అవ్వాలి. దానికోసంగా మళ్ళీ వేరే ఎలిప్స్ అనేటువంటిది తీసుకోకుండా ఉన్న ఎలిప్స్నే ఆల్ట్ పట్టుకొని ఒక కాపీ డ్రాగ్ చేస్తున్నాను. చేసి మనకు నచ్చిన విధంగా దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత దాని స్కేలింగ్ ఇవన్నీ కూడా మన చేతిలో పనే కాబట్టి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకున్నాం. దీనికి మళ్ళీ నాకు ఒక రిఫ్లెక్షన్ అవసరం అవుతుంది. ఆబ్జెక్ట్ మెను ట్రాన్స్ఫార్మ్ లోకి వచ్చి మళ్ళీ రిఫ్లెక్ట్ అంటున్నాను. వచ్చింది రిఫ్లెక్షన్. కాకపోతే కాపీ కావాలి, ఒరిజినల్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాపీ అన్నాను. సో ఇంకో కాపీ మనకు క్రియేట్ అయింది. సో ఈ విధంగా ఆ ఫేస్ డీటెయిల్స్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని నేను క్రియేట్ చేశాను. కాకపోతే కొంచెం స్కేల్ చేస్తే మనకి అవసరమైనటువంటి అవుట్పుట్ వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈ ఏవైతే మనం ఎలిప్సెస్ క్రియేట్ చేసామో ఇవన్నీ కలిసిపోయి నాకు ఒకే షేప్ లాగా కనపడాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి అవుట్పుట్ వస్తుంది. దానికి ముందుగా ఈవెన్ చిన్ ఏరియాలో ఒక చిన్న ఎలిప్స్ని కూడా నేను ఇక్కడ డ్రా చేయాలనుకుంటున్నాను. సో చేసిన తర్వాత నేను 1 షిఫ్ట్ పట్టుకొని 2 3 4 అదేవిధంగా 5 ఈ 5 ఎలిప్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇవన్నీ కూడా ప్రస్తుతం మెర్జ్ అయిపోయి ఒకే షేప్ కింద రావాలి. దీనికి మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ షేప్ బిల్డర్ టూల్ అని మనకు ఉంటుంది. ఇది యూజ్ చేయొచ్చు. లేదా మనం విండో మెనూలోకి వచ్చినట్టయితే పాత్ ఫైండర్ అనేటువంటి ఒక ప్యాలెట్ కూడా ఉంటుంది. దాంట్లో నుంచి కూడా ఈ పాత్ ఫైండర్ ప్యాలెట్ నుంచి కూడా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. షేప్ బిల్డర్ టూల్ మేము ఇంతకుముందు లెసన్స్లో కానీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి దీని ప్రస్తుతానికి నేను వాడట్లేదు. పాత్ ఫైండర్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియో లెసన్స్లో ఇల్లస్ట్రేటర్ లెసన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. దీంట్లో మొట్టమొదటి కమాండ్ యునైట్. ఎందుకంటే నాకు ఇవన్నీ కలిసిపోవాలి. ఇక్కడ మనకి పాత్ ఫైండర్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. యునైట్ అంటే మొత్తం కలిసిపోయి జాయిన్ అయిపోయి సింగిల్ షేప్ లాగా వస్తుంది. లేదా ఏదన్నా ఒక షేప్తో ఇంకో షేప్ని కట్ చేయాలంటే మనకి మైనస్ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్సెక్షన్ కావాలంటే ఇంటర్సెక్ట్, దానికి ఆపోజిట్ కమాండ్ ఎక్స్క్లూడ్. కానీ ఇవన్నీ మనకి ప్రస్తుతానికి ఈ 3 పనిచేయవు. ప్రస్తుతానికి మనకు కావాల్సింది యునైట్. నేను ప్రస్తుతం అది క్లిక్ చేయబోతున్నాను. చూడండి ఏం జరుగుతుందో. ఎస్, ఎప్పుడైతే క్లిక్ చేసామో ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి డిఫరెంట్ ఎలిప్సెస్ అన్ని కూడా మిక్స్ అయిపోయి ఒకే షేప్ కింద మనకి ఇక్కడ కనపడుతుంది. సో ప్రస్తుతానికి నా వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. దానికి ముందుగా మరొకసారి Ctrl+Z ప్రెస్ చేసి ఈ ప్యాలెట్ని క్లోజ్ చేస్తున్నాను. మరొకసారి చూపిస్తాను ఎక్కడ ఉంటాయి అనేది. ముందుగా సెలెక్షన్ కంపల్సరీ. సెలెక్షన్ చేయకుండా మీకు అది వర్క్ అవ్వదు కాబట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విండో మెను, అందులో పాత్ ఫైండర్. వీటిని మనం బులియన్ ఆపరేషన్స్ అని కూడా అంటుంటాం. సో సెలెక్ట్ చేసేసి షిఫ్ట్ పట్టుకొని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను క్లిక్ చేస్తున్న కమాండ్ యునైట్. ఎప్పుడైతే క్లిక్ చేసామో మొత్తం జాయిన్ అయిపోయింది. వెరీ గుడ్. మనకు కావాల్సినటువంటి షేప్ వచ్చింది. దీన్ని ఏదైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఏరియాని కొంచెం అటు ఇటుగా ఫైన్ మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా నెక్స్ట్ మనం ఐస్ మీద ఫోకస్ చేద్దాం. ఈ ఐస్ కోసంగా నేనేం చేస్తున్నానంటే ఒక ఎలిప్స్ తీసుకుంటున్నాను. అది ఎంత సైజ్ ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు మీ మైండ్లో మీకు ఎలా డ్రా చేయాలంటుందో ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. దీనికి రూల్స్ ఏమి లేవు. ఇది కంప్లీట్గా ఆర్టిస్ట్ టూల్స్తోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి యాజ్ అన్ ఆర్టిస్ట్ మీకు ఐడియా ఉండాలి ఏది డ్రా చేయాలి, ఎలా డ్రా చేయాలి. ఆ ఐడియా ఉన్నప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు డ్రా చేసుకోవచ్చు. మొట్టమొదటి ఒకటి డ్రా చేసాం. మళ్ళీ దీనికి రిఫ్లెక్షన్ నాకు ఉంటే బాగుంటుంది కాబట్టి ఆల్ట్ పట్టుకొని డ్రా, ప్రతిసారి రిఫ్లెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసి సింపుల్ రొటేషన్ ఏదైనా ఉంటే మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను ప్రస్తుతం కొంచెం జూమ్ చేయబోతున్నాను ఎందుకంటే ఈ పర్సంటేజ్లో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది రొటేషన్స్ అవన్నీ, అందుకని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డౌన్కి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ మీకు ఆల్రెడీ సెలెక్షన్ లెసన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని మనం యూజ్ చేస్తూ ఎంతవరకు ఇవి రావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని మళ్ళీ ఏదైనా మీరు కర్వ్ అవంతా కూడా అడ్జస్ట్ చేయాలనుకుంటే ఈజీగా మీరు ఈ హ్యాండిల్స్ పట్టుకొని వాటిని కర్వ్నెస్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను జూమ్ టూల్ తీసుకొని ఇంకొంచెం క్లోజ్లోకి వెళ్తున్నాను ఎందుకంటే సో దట్ నాకు పాయింట్స్ క్లియర్గా కనపడతాయి. అక్కడ కొంచెం షార్ప్గా ఉన్నట్టు అనిపించింది నాకు లైన్. దానికోసంగా నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో కొంచెం కర్వ్ని అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను.
క్లిక్ చేసి అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి పాయింట్ కొంచెం డౌన్ కిందకి వస్తుంది. సో అదేవిధంగా రెండో వైపు కూడా మనకి నచ్చినంత వరకు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ని క్లిక్ చేస్తున్నాను, కొంచెం డౌన్ మూవ్ చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే ఈజీగా ఆ కర్వ్ తీసుకురావడం కోసం ఆ పాయింట్స్ని మీరు చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, వెల్ మనం అనుకున్నటువంటి ఒక లెవెల్ అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేసింది. అయితే మనకి ఐబాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రా చేయడం కోసంగా మళ్ళీ ఇంకొక ఎలిప్స్ తీసుకునే బదులుగా మనం ఉన్నటువంటి ఎలిప్స్ని సెలెక్ట్ చేసుకొని నేను ఒక కాపీ చేస్తున్నాను, దాన్ని స్కేల్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని వాటినే మనం మళ్ళా ఇక్కడ అడ్జస్ట్ చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి ఐబాల్స్ని క్రియేట్ చేయొచ్చు. లేదా వాటిలో ఏమైనా సైజులో మీకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటే దాన్ని ఎనీ టైం మనం ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే వాటిని కొంచెం స్కేల్ చేసుకోవడం ఈ అవకాశం మాత్రం ఎప్పుడు ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ అది మనకి. అదే మనం పేపర్ మీద డ్రా చేసినట్టయితే జనరల్గా మనం ఎరేజర్ తీసుకొని ప్రతిసారి ఏదైనా అటు ఇటు ఇబ్బంది అయినప్పుడు వాటిని ఎరేజ్ చేయటం ఈ ప్రాబ్లం ఉంటుంది. సాఫ్ట్వేర్లో ఆ ఇష్యూ లేదు మనకి. మీకు ఏం డ్రా చేయాలనేది ఒక ఐడియా కనుక ఉంటే ఎనీ టైం మళ్ళీ దాన్ని మీరు ఈజీగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో నేను ప్రస్తుతం చేస్తున్న పని అదే. ఐబాల్స్ నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. కాకపోతే కొంచెం టాప్ సైడ్లో ఈ రెండింటికి కూడా కొంచెం అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ పాయింట్ మీద క్లిక్ చేసి ఏవైతే మనకి హ్యాండిల్స్ ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండవ ఐబాల్ను కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను నేను. ఎస్, నాకు కావాల్సినటువంటి లుక్ అండ్ ఫీల్ ఇక్కడ వచ్చింది. సో దీంట్లో మళ్ళీ ఏదైనా సరే డీవియేషన్ అంటే డిఫరెన్స్ కనుక మీరు అనుకున్నట్టు కాకుండా వేరేగా ఉంటే ఎనీ టైం దాన్ని మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి కొంచెం కిందకి అటాచ్ అయినట్టుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వీటికి అటాచ్ చేస్తున్నాం. రైట్, మళ్ళీ కంట్రోల్ మైనస్తో జూమ్ అవుట్ చేస్తున్నాం. అయితే దీని తర్వాత మనకి ఇక్కడ మనకి ఆ నోస్ అనేటువంటిది వస్తుంది. సో దానికి మళ్ళీ ఇంకొక ఎలిప్స్ తీసుకొని నోస్ పోర్షన్ ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఆ సైజెస్ ఇవన్నీ కూడా ఆ ఒరిజినల్ ఆర్ట్ వర్క్ మీ మైండ్లో కనుక ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా మీరు డ్రా చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇంతవరకు దీన్ని అడ్జస్ట్ చేసి అరేంజ్ చేశాను. మళ్ళీ లిటిల్ బిట్ టాప్ సైడ్లో కొంచెం మూవ్ చేయాలని అనిపిస్తుంది నాకు ఆ పర్టికులర్ ఆ నోస్ లుక్ అండ్ ఫీల్ కోసం. ఫినిష్. దీని తర్వాత మనకి ఇక్కడ ఒక లైనింగ్ కావాలి. ఈ లైనింగ్ కోసంగా మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రతిదానికి చాలా వరకు గమనించేది ఏంటంటే ప్రతి ఆర్ట్ వర్క్ కూడా మోస్ట్ కేసెస్ చాలా వరకు నేను గమనించిన దాంట్లో అందరు కూడా పెన్ టూల్కి వెళ్తుంటారు. కరెక్టే, అది మంచిదే, తప్పైతే ఏం లేదు. కానీ బట్ పెన్ టూల్ అవసరం లేకుండా కూడా చాలా వరకు మనం ఫాస్ట్గా మన వర్క్ కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను యార్క్ టూల్తో ఈ విధంగా యార్క్ డ్రా చేశాను. తర్వాత దాన్ని కొంచెం రొటేట్ చేద్దాం మనకి నచ్చినటువంటి యాంగిల్లో. ఈ లైన్ తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేద్దాం. సో దీన్ని కొంచెం స్కేల్ చేయండి. సో మనకి ఆ విధంగా మనకి ఆ లైనింగ్ అనేటువంటిది ఐ కింద రావడానికి అది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం చూడండి, మీరు మొట్టమొదటి మనం యార్క్ డ్రా చేసినప్పుడు అది ఒక యాంగిల్లో ఉంది. తర్వాత నాకు అవసరమైనటువంటి రొటేషన్ యాంగిల్కి దానికి మార్చుకోవడం జరిగింది. సో దీన్ని మళ్ళీ మనం అక్కడ కనపడుతున్నటువంటి బౌండింగ్ బాక్స్ నార్మల్ యాంగిల్ తేవడం కోసంగా ఆబ్జెక్ట్ మెను ట్రాన్స్ఫార్మ్లో మనం రీసెట్ బౌండింగ్ బాక్స్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా నార్మల్ యాంగిల్కి తీసుకురావచ్చు. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మౌత్ ఏరియాని డ్రా చేయడం కోసంగా నేను మళ్ళీ ఇంకొక ఆర్క్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఆర్క్ తీసుకొని కొంచెం రొటేట్ చేద్దాం మనకు నచ్చినటువంటి యాంగిల్లో. బై మిస్టేక్ మీరు ఏదైనా వేరే లైన్ టచ్ చేసినప్పుడు అవుట్ సైడ్ క్లిక్ చేసినట్టయితే బయటకు వస్తారు. నేను ప్రస్తుతానికి వేరే ఆప్షన్స్ ఏం మాట్లాడట్లేదు, దానికి రకరకాల పద్ధతులు ఉంటాయి వాటిని లాక్ చేయడానికి, అవన్నీ కూడా అట్లా కాకుండా జనరల్గా మాట్లాడుతున్నాం. జస్ట్ డ్రాయింగ్ ఎలా చేయాలి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయటమే ఈ పర్టికులర్ వీడియో లెసన్ యొక్క ఉద్దేశం. సో నేను ఎగ్జాక్ట్గా నాకు కావాల్సిన లైన్ సెలెక్ట్ చేశాను. ఎంతవరకు కావాలనేటువంటిది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అగైన్ ఈ రొటేషన్ యాంగిల్ కరెక్ట్గా లేదు కాబట్టి ఆబ్జెక్ట్ మెను ట్రాన్స్ఫార్మ్ నుంచి నేను రీసెట్ బౌండింగ్ బాక్స్ అంటున్నాను. నాకు నచ్చిన సైజ్కి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇంతవరకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కర్వ్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అదేవిధంగా ఈ వైపు కూడా పాయింట్ నాకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు రావాలి. కర్వ్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో నాకు నచ్చిన విధంగా ఎంతవరకు మనకు అవసరమో ఆ కర్వ్ని తీసుకురావడానికి వాటిని అడ్జస్ట్ చేశాను. ఎస్, నాకు కావాల్సిన కర్వ్ ప్రస్తుతం వచ్చేసింది. కంట్రోల్ మైనస్ అంటే నార్మల్ పొజిషన్కి ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా
ఇక్కడ చిన్న ఫోల్డ్స్ చూపించడం కోసంగా నేను ఒక సింపుల్ కర్వ్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే సేమ్ కర్వ్ నాకు ఈ వైపు రావాలి, కాకపోతే రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇది ఆపోజిట్లో నాకు ఇక్కడ రావాలి. దీనికోసంగా మళ్ళీ డ్రా చేసి రొటేట్ చేయకుండా మనకి ఇక్కడ అద్భుతమైన టూల్స్ మనకు ఉన్నాయి. రిఫ్లెక్ట్ టూల్, ఇది మనం ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెస్లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. జనరల్గా మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ తీసుకున్నప్పుడు కూడా మీకు దాని సెంటర్ పాయింట్ ఆర్ పైవట్ అంటుంటాం, రిఫరెన్స్ పాయింట్ అనేది మనకి దానికి సెంటర్లో ఉంటుంది. కానీ నాకు ప్రస్తుతానికి ఈ ఫేస్కి సెంటర్ నుంచి అది రిఫ్లెక్ట్ అవ్వాలి. కాబట్టి ప్రస్తుతానికి పాయింట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. దీనికి సెంటర్లో క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక కాపీ క్రియేట్ అవుతుంది. కాపీ ఎగ్జాక్ట్గా నాకు అవసరమైన చోట వచ్చేస్తుంది. ఫినిష్. సో ఇప్పుడు ఎప్పుడైతే మీకు నచ్చిన చోట అది అరేంజ్ అయిపోయిందో మౌస్ని ఫస్ట్ రిలీజ్ చేసి తర్వాత ఆల్ట్ రిలీజ్ చేసేయండి. ఫినిష్. ఈ రెండు వైపులు మనకి ఫోల్డ్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు మనకి ముఖ్యంగా జస్ట్ ఇక్కడ మనకి మౌత్ కొంచెం అది స్మైలీ ఫేస్ చూపించడం కోసంగా అది ఓపెన్ చేసినట్టుగా మనకు కనపడాలి. దానికోసంగా నేను ప్రస్తుతం పర్టికులర్ థింగ్ నాకు నచ్చినట్టుగా డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ మనకి పెన్ టూల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను ప్రస్తుతం అది డ్రా చేయబోతున్నాను పెన్ టూల్తో. క్లిక్ అండ్ డ్రాగ్. అలాగే ఈ పొజిషన్లో క్లిక్ అండ్ డ్రాగ్. అలాగే ఈ పొజిషన్లో క్లిక్ అండ్ డ్రాగ్. మళ్ళీ క్లిక్ చేసేసి ఈ స్టార్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒక పద్ధతి. ఇట్లా కాకుండా ఈవెన్ మీరు ఎలిప్స్లతో కూడా ఇదే పని చేయొచ్చు. అది కూడా చూపిస్తాను నేను. పెన్ టూల్తో డ్రా చేయడం అనేది ఇంకా డైరెక్ట్ మెథడ్, దాంట్లో పెద్ద టెక్నిక్స్ అంటే ఏముండవు. అదే మీరు ఎలిప్స్ తీసుకున్నట్టయితే ఇది మొత్తం క్లోజ్డ్గా ఉంది. మనకి యాక్చువల్గా అవసరమైంది ఓన్లీ లోవర్ పోర్షనే కాబట్టి నేను టాప్ సెగ్మెంట్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ మీద డిలీట్ కీ ప్రెస్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మనకి ఇంతవరకే ఓన్లీ సెమీ సర్కిల్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. దాన్ని ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే జూమ్ టూల్ తీసుకొని కొంచెం క్లోజప్లోకి వెళ్తున్నాను. డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో మనకి ఏ విధంగా కావాలో ఇది కొంచెం అడ్జస్ట్ చేయండి. సో ఇక్కడ దీనికి కనెక్ట్ చేసినట్టుగా దానికి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మిడిల్లో ఎక్కడ కూడా కనెక్ట్ చేయడం ఉండదు, ఆ ఫీల్ తీసుకొస్తున్నాం అంతవరకే. దీనికి కొంచెం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ బాటమ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో కొంచెం ఈ వైపుకి మనం అడ్జస్ట్ చేద్దాం. ఐ వాంట్ ఇది కొంచెం మనకి స్పేస్ ఎక్కువ కావాలి క్లారిటీ కోసం. సో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఈ లైన్ని హ్యాండిల్ అని పిలుస్తాం. ఈ హ్యాండిల్ని మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసి మనకి ఆ ఫీల్ రావడం కోసంగా అది మౌత్ ఓపెన్ అయినట్టుగా ఉండడం కోసంగా దాన్ని కొంచెం ఆ కర్వ్ని అడ్జస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో రూల్స్ అంటే ఏమి లేవు. మీరు మీ ఆర్ట్ వర్క్ ఎలాగైతే ఉందో ఆ ఆర్ట్ వర్క్ లుక్ అండ్ ఫీల్ వచ్చేంత వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ మనకి సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఏది కూడా కంప్లీట్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు అది ఫిక్స్ అయిపోయినట్టుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ టైం మీకు నచ్చేంత వరకు దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాతనే దాన్ని ఫిక్స్ చేయొచ్చు. అలాగే టంగ్ ఉన్న ఫీలింగ్, ఇప్పుడు మనకి మౌత్ ఓపెన్ అయింది, ఇక్కడ టంగ్ కనబడుతున్నట్టుగా ఆ ఫీల్ తేవడం కోసం నేను పెన్సిల్ టూల్తో సింపుల్గా ఒక వి షేప్ ఉన్నటువంటి లైన్ని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. అది కొంచెం జాగ్రత్తగా మనం ఆర్ట్ లుక్ అండ్ ఫీల్ని బట్టి మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్, కొంచెం జాగ్రత్తగా డ్రా చేద్దాం. రైట్. ఈ తర్వాత దీన్ని ఏమైనా అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు స్మూత్ టూల్ యూజ్ చేసి మీకు నచ్చిన విధంగా అది ఎంత స్మూత్నెస్ కావాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా మీరు ఈ స్మూత్ టూల్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. సో తర్వాత అది ఇంకా మీకు ఏదైనా స్కేల్ చేయాలన్నా ఎనీ టైం మనం స్కేల్ చేసుకోవచ్చు, దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. కంట్రోల్ మైనస్ యూజ్ చేసి బ్యాక్ వచ్చేస్తాం. సో ఈ విధంగా మనం మీకు ఈ ఫేస్ క్రియేట్ చేసాం. అయితే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఐబాల్స్ చూసినట్టయితే వాటి థిక్నెస్ వేరుగా ఉంది. ఎందుకంటే మనం స్కేల్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ మెనూలో ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే స్కేలింగ్ ఆప్షన్లో ఒక ఇంపార్టెంట్ కమాండ్ ఉంటుంది. ఇక్కడ మనకి స్కేల్ స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్ అని.
ఇది కనుక ఆన్లో ఉన్నట్టయితే మీరు స్కేల్ చేసే దాన్ని బట్టి ఆటోమేటిక్గా దాని థిక్నెస్ ఏదైతే ఉందో లైన్ థిక్నెస్ ప్రపోర్షనేట్గా చేంజ్ అవుతుంటుంది. అది ఆన్లో ఉండేటప్పటికి మనకి అది చేంజ్ అయింది. నేను అందుకని ఏం చేస్తున్నట్టే అన్ని లైన్స్ని మళ్ళీ సెలెక్ట్ చేసి స్ట్రోక్ థిక్నెస్ ఒకటే థిక్నెస్ ఇస్తున్నాను, 3 పాయింట్ ఇచ్చాను అన్నిటి కలిపి. సో ఈ విధంగా మనకి మిక్కీ ఫేస్ అనేది క్రియేట్ అయింది. అయితే దీంట్లో మరి ఏ కలర్స్ యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇది కలరింగ్ క్లాస్ కాదు కాబట్టి సో నేను దాని మీద కలరింగ్ మీద పెద్ద ఫోకస్ ఏం పెట్టట్లేదు. సో అవుట్లైన్స్ ఎలా డ్రా చేయాలి యూజింగ్ బేసిక్ షేప్స్ని యూజ్ చేసి అనే దాన్ని మాత్రమే చెప్పాను. కాబట్టి ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ని నేను కలర్ ఫిల్ చేయగలిగినట్టయితే బాగుంటుంది కాబట్టి నోస్ ఏరియా సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఐ బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈవెన్ ఈ టంగ్ ఇండికేటర్ని సెలెక్ట్ చేసి ఈ మూడిట్లో కూడా నాకు జస్ట్ బ్లాక్ అనేది ఫిల్ అవ్వాలి. సో సెలెక్ట్ చేసుకొని కలర్ నుంచి బ్లాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్వాచెస్లోకి వెళ్ళి కూడా మీరు బ్లాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో ఏ పద్ధతి ఫాలో అయినా కూడా కరెక్టే, దాంట్లో పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. అదేవిధంగా ఒక్కొక్కసారి మనకి ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో షేడ్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ఈ షేడింగ్ కోసంగా మనం రకరకాల ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఫాలో అవుతుంది ఏంటంటే దీన్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను. ఇంకో కాపీ క్రియేట్ అయింది, ప్రస్తుతానికి ఓవర్లాప్లో ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎఫెక్ట్ మెనూలో మనకి స్టైలైజ్ అనే ఆప్షన్ కనుక వచ్చినట్టయితే స్క్రిబుల్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ స్క్రిబుల్ యూజ్ చేస్తామో నాకు ఒక బ్యూటిఫుల్ ఆ విధంగా లైన్స్, జిగ్జాగ్ లైన్స్, రకరకాల ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. నేను ప్రస్తుతానికి స్నార్ల్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. సో దాంట్లో మనం స్ట్రోక్ ఎంత ఉండాలి, కర్వ్నెస్ ఎంత ఉండాలి, స్పేసింగ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. సో ప్రస్తుతానికైతే నేను పాత్ ఓవర్లాప్ ఎంత కావాలనేది అడ్జస్ట్ చేస్తున్నాను. చాలా హెవీగా ఉంది. సో లెట్స్ చేంజ్ దిస్ వన్ టు స్కెచ్ అనేటువంటిది ఇద్దాం. పాత్ ఓవర్లాప్ ఎంత కావాలి, ఇది ఒక ఆప్షన్. సో దాంట్లో మళ్ళీ వేరియేషన్, దాని స్ట్రోక్ విడ్త్ ఎంత ఉండాలి, ఈ ప్రస్తుతానికి హెవీగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం తగ్గిద్దాం. 0.1 మరీ తక్కువ ఉంది కాబట్టి జస్ట్ 0.2. ఇదంతా కూడా ఎక్స్పెరిమెంటల్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ ఏవైతే మనం ఎఫెక్ట్స్ అప్లై చేసాం వాటిని షేడింగ్ కోసంగా నేను ఆల్రెడీ డ్రా చేసినటువంటి ఎలిప్సెస్లోకి వాటిని అడ్జస్ట్ చేస్తాను. ఈ విధంగా మనం ఏదైనా సరే పెన్సిల్ షేడ్స్ ఇట్లాంటివి కనుక ఉన్నట్టయితే ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ని యూజ్ చేసి వాటిని క్రియేట్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు మనం. సో ఎనీ టైం మళ్ళీ మీరు వీటిని రొటేట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినటువంటి యాంగిల్లో. అయితే ఇక్కడ ఇష్యూ ఒకటి గమనించాలి, మీరు రొటేట్ చేస్తున్నప్పుడు ఇవి ఎఫెక్ట్స్ కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏవైతే యాంగిల్స్ అవన్నీ డిఫైన్ చేశారో అదే యాంగిల్లో అది ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది. కాకపోతే ఓన్లీ షేప్ మాత్రమే రొటేట్ అవుతుంటుంది. సో ఈ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత మీరు యాంగిల్స్ అవి ఏమైనా చేంజ్ చేయాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి మీకు ఆల్రెడీ నేను బేసిక్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అపీరెన్స్ ప్యానల్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రిబుల్ కనుక క్లిక్ చేసినట్టయితే ఆ ప్యాలెట్ వస్తుంది. ఆ స్క్రిబుల్ ప్యాలెట్లోంచి మనం యాంగిల్స్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇది ఒక పద్ధతి, మనకు నచ్చిన యాంగిల్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. లేదంటే రెండో పద్ధతిలో ఆబ్జెక్ట్ మెనూలో మనకి ఎక్స్పాండ్ అపీరెన్స్ అని ఉంటుంది. ఎక్స్పాండ్ అంటేనే అన్ని ఎఫెక్ట్స్ని లేదా కొన్ని రకాల సింబల్స్ ఇట్లాంటి వాటిని ఎడిటబుల్ షేప్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఒకసారి ఎప్పుడైతే అది ఎక్స్పాండ్ అయిపోతుందో అది ఒక నార్మల్ షేప్ లాగా పనిచేస్తుంది. చూద్దాం ప్రాక్టికల్గా. ఎక్స్పాండ్ అపీరెన్స్ క్లిక్ చేశాను, ఇప్పుడు ఇది నార్మల్ షేప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ యాంగిల్లో రొటేట్ చేస్తే ఆ యాంగిల్లోకి అది రొటేట్ అవుతుంది. ఫినిష్. మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా ఇదే కాబట్టి సో ఎక్స్పాండ్ అనేటువంటి అపీరెన్స్ ఆప్షన్ నుంచి మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే స్క్రిబుల్లోకి వెళ్ళి యాంగిల్ చేంజ్ చేయడం ద్వారా కూడా మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ని తీసుకురావచ్చు. రెండు పద్ధతుల్లో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు, దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు. సో ఈ విధంగా మనం బేసిక్గా ఒక క్యారెక్టర్ షేప్ని ఎలా తీసుకురావచ్చు అనేటువంటిది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం తయారు చేసాం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసాం. అయితే ఈ లైన్ క్వాలిటీ లేకపోతే డీటెయిల్స్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా మీ చేతిలో ఉంటాయి. మీరు ఎంత డీటెయిల్స్ తీసుకురాదలుచుకుంటే అంత డీటెయిల్స్ని మీరు తేవచ్చు. అల్టిమేట్గా లుక్ అండ్ ఫీల్ కూడా అంత బాగుంటుంది. అయితే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎవ్రీథింగ్ ఫైల్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ లేదా సేవ్ యాజ్ యూజ్ చేయొచ్చు. అయితే ఈ రెండిట్లో కూడా మీకు వచ్చేటువంటి ఫార్మాట్ అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఫార్మాట్ వస్తుంది. అట్లా కాకుండా వీటిని మీరు ఏదైనా సరే ప్రింటబుల్ ఫార్మాట్స్కి లేదా జేపెగ్స్ అట్లా చేసుకోవాలనుకున్నప్పుడు ఫైల్ మెనూలోకి వచ్చి ఎక్స్పోర్ట్ అనేటువంటి కమాండ్ కనుక క్లిక్ చేసినట్టయితే దీంట్లో మనకి రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. వాటిలో నేను ప్రస్తుతానికి
జేపెగ్ అనేటువంటి ఫార్మాట్ని సేవ్ చేయబోతున్నాను. దాని నేమ్ కూడా ఆల్రెడీ మనం డిస్నీ అని ఇచ్చున్నాం కాబట్టి మొట్టమొదట్లో డిస్నీ కిందకి అది సేవ్ అవుతుంది. సో నేను ప్రస్తుతానికి దాన్ని డెస్క్ టాప్లోకి సేవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు డెస్క్ టాప్కి సేవ్ అని disney.jpg సేవ్ అంటారో ఆటోమేటిక్గా మీ ఫైల్ సేవ్ అవ్వడానికి ముందుగా ఆప్షన్స్ కొన్ని వస్తాయి. ఈ మోర్ ఆప్షన్స్ మీకు స్మాలర్ అంటే ఏంది, లార్జర్ అంటే ఏంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో క్లిప్స్లో ఒక మాట చెప్పున్నాను నేను. ఈ డీటెయిల్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ గురించి కేవలం ఫైల్ ఫార్మాట్స్ కోసమే ఒక వేరే సపరేట్ వీడియో క్లిప్ ఒకటి చేస్తున్నాం. దాన్ని చూసినట్టయితే అర్థమవుతుంది. అప్పటి వరకు మీరు క్వాలిటీ ఎంత ఉండాలి, దాని ద్వారా మీకు స్మాల్ ఫైల్ సైజ్ కావాలా, మీడియం కావాలా, లార్జ్ ఫైల్ సైజ్ అంటే ఫుల్ క్వాలిటీ, ఇవన్నీ కూడా ఉంటాయి. లేదంటే లో క్వాలిటీయా, మీడియమా, హైయా, మ్యాక్సిమమా మనకు నచ్చినట్టుగా మనం ఇవ్వచ్చు. నేను ప్రస్తుతానికి మ్యాక్సిమంలో ఉంచాను. ఈ ఆప్షన్స్ ఏవి కూడా నేను ప్రస్తుతానికి చేంజ్ చేయబోవట్లేదు. ఎందుకంటే ప్రింటింగ్ వెళ్ళేటప్పుడు రెజల్యూషన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మనకి డెస్క్ టాప్లో ఇంక్ జెట్ ఇట్లాంటి కొన్ని బేసిక్ ప్రింటర్స్ నుంచి మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు ఒక క్వాలిటీ ఉంటుంది. అలాగే ఓన్లీ స్క్రీన్ మీద చూసుకోవాలన్నప్పుడు ఒక క్వాలిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను అవేం చేంజ్ చేయకుండా 72లోనే ఉంచేసి ఓకే అంటున్నాను. సో ఆటోమేటిక్గా మనకి ఫైల్ సేవ్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఫార్మాట్ ఫైల్ని సేవ్ చేస్తారో నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు అన్నీ కూడా ఈ విధంగా పాత్రలు అన్నీ కూడా ఎడిటబుల్ మోడ్లో ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఎప్పుడైతే జేపెగ్ అనేటువంటి ఫార్మాట్ని సేవ్ చేస్తారో అది ఆటోమేటిక్గా ఒక ఇమేజ్ లాగా క్రియేట్ అవుతుంది కాబట్టి ఎడిటింగ్స్ అనేవి మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ప్రస్తుతానికి మనం చేసినటువంటి డిస్నీ జేపెగ్ ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీకు అది ఒక ఇమేజ్ ఫైల్ లాగా వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ పాత్లు కానీ ఏవి కనపడవు. సో ఇది టోటల్గా ఒక ఇమేజ్ అయిపోయింది. దీన్ని మీరు ఇమేజ్ వ్యూవర్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇల్లస్ట్రేటర్లో మనకు నచ్చినటువంటి ఏదైనా సరే ఒక ఆర్ట్ వర్క్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి మనకు అవసరమైన చోట దాన్ని వాడుకోవచ్చు, లేదా వేరే లొకేషన్స్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ వీడియో క్లిప్లో మీకు అసలు ఒక బేసిక్ డ్రాయింగ్ ఎలా చేయాలి, దానికి పెన్సిల్ టూల్, పెన్ టూలే కాకుండా అవి రెగ్యులర్గా మామూలుగా వాడేటువంటివి, వాటికి సపరేట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం. బేసిక్ షేప్స్ని యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్లిప్. videovillas.com రెగ్యులర్గా చూడండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేసుకోండి. ఎవరైనా ఇల్లస్ట్రేటర్ నాలెడ్జ్ కోసం ఉన్నట్టయితే వాళ్ళకి ఇవన్నీ కూడా ఎంతో యూజ్ అవుతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.